దేవునికి స్తోత్రం. ఏదైనా న్యాయాధిపతి అయిన దేవాదేవుడైన యెహోవా మహోన్నతమైన వాగ్దానం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. ప్రియా న్యాయాధిపతి అయిన దేవాదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. ఉదయకాలమునే ప్రభు మనల్ని ఎంతో బలపరుస్తున్న గొప్ప దేవుడు, ఉదయకాలనే మనకు జయమిస్తున్న అద్వితీయ దేవుడు. ప్రతి ఉదయం ఆయన కృపతో ప్రభు మనల్ని నింపునుగాక. ప్రతి ఉదయకాలమున పరిశుద్ధాత్మ దేవుడు తన శాశ్వత ప్రేమ మన మీద ఉంచి మనకు జయమనుగ్రహించి దినచర్య అంతయు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జయమనుగ్రహించునుగాక. యెహోవా మాత్రమే మనల్ని నడిపించగల గొప్ప దేవుడు. నడిపించు నానావా అని ప్రతి దినము ప్రార్థించుదాం, కొనియాడదాం. ప్రభు వ్యక్తిగతంగా ప్రతి వారిని నడిపించున్నాడు. ప్రవర్తకు ఏలియా జీవితంలో ప్రియులరా, ఆయన ఆసక్తిని వ్యక్తపరిచాను. కాకి ద్వారా ఆహారం పంపిన అద్వితీయ దేవుడు. నీటి కొరకు ఏలియా ఇబ్బంది పడలేదు. తరువాత కాలమందు సారేపత విధవరాలి ద్వారా ఏలియాను పోషించిన సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వకృపానిదైన ప్రభు. ప్రియ దేవాదేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీరు ప్రభుకు సమర్పించుకున్నప్పుడు ఆయన ఎంతో చక్కగా మనల్ని నడిపించగల గొప్ప దేవుడు. మీ కుటుంబం అంతటినీ నడిపించుటకును కాపాడుటకును శక్తిమంతుడైన ఆయన నోవహు ఇంటివారిని వాడిలోనికి నడిపించిన అద్వితీయ దేవుడు. కొర్నేలు ఇంటివారిని రక్షణ ఆత్మాభిషేకంలో నడిపించిన సర్వశక్తి సంపన్నుడైన జయముగల దేవాదేవుని బిడ్డలారా, ఐగుప్తును విడిచిన తన ప్రజలను 40 సంవత్సరములు అరణ్య ప్రయాణం మంతటిలో నడిపించిన అద్వితీయ దేవుడైన, బయలుదేరిన పురుషుల సంఖ్య 6 లక్షలు, భార్య బిడ్డలు వృద్ధులు మొత్తం 20 లక్షల మంది ఉండి ఉండవచ్చునని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాం. అయినను వారందరికీ ఏదియూ కొదువు లేకుండా నడిపించిన సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వకృపానిధి, మహిమాస్వరూపుడైన ప్రియ దేవాదేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు మనల్ని కూడా నిత్యము నడిపించగల గొప్ప దేవుడు. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచగల సర్వాంగ సుందరుడైన, నీవు నీరు కట్టిన తోటవలే ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఓటవలే ఉంచగల గొప్ప దేవుడైన, దేవుని ఆశ్రయంగా చేసుకున్న ప్రజలందరూ ధన్యులు. ఆయన నడిపించు నిమిత్తం అప్పగించుకుని వారందరూ ధన్యులు. జయముగల దేవాదేవుని బిడ్డలారా, నేడే ఆ ధన్యతకు అప్పగించుకుందామా? దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. మారు మనసు, నీటి బాప్తిసం, ఆత్మాభిషేకం పొందిన తరువాత ఆత్మచేత నడిపించబట్ట ఎంతో అవసరం దేవుని బిడ్డలారా. ఆత్మానుసారమైన మనసు జయమును సమాధానమైనది. జయమును సమాధానమైన ఆ మనసు మనం పొందుకుని పరిశుద్ధాత్మ దేవుని స్తుతించి మహింపరుదాం, ఘనపరుదాం, ప్రభుతో కొనసాగుదాం. దేవునికి మహిమార్థంగా మనం జీవిందాం. దేవాదేవునికి శాశ్వత కృప నిత్యం మీతో నాతో ఉండటానికి ఆయన అంటున్నాడు, నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను, నీ మీద దృష్టించి నీకు చక్కని ఆలోచనలు అనుగ్రహిస్తానని ఆ ఉన్నతుడు, అత్యున్నతుడు, ఆ న్యాయాధిపతి అనే దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని యొక్క కృప నిత్యము మనతో ఉండటానికి ఆ దేవాదేవుని ప్రార్థిద్దాం. ప్రార్థనలో ఏకీభించండి. మహాపరిషుదుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ న్యాయాధిపతివైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నైనా మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇష్టపడి మీరు మాకిచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి స్తోత్రాలు. యెహోవా దేవానికి స్తోత్రాలు. నిత్యము మమ్మల్ని నడిపించగల గొప్ప దేవుడు. యెహోవా మీరు మా చెయ్యి పట్టి నడిపించండి. మా జీవితంలో విజయవంతం ప్రతి కార్యం జరిగించండి. దేవాని ఆత్మచేత ఎందరు నడిపించబడదురో వారందరూ నీ కుమారులు కుమార్తెలందరూ వాగ్దానం చేశారు. దేవాని ఆత్మచేత మేము నడిపించడానికి ఆత్మాభిషేకం మాకు దయచేయండి. నైనా నీకు స్తోత్రాలు. నీ కృపా అభిషేకం మాకు దయచేయండి. మా ప్రతి అవసరం అక్కడ కూడా తీర్చి బిడ్డలందరినీ దీవించి బలపరిచి నీ కృపలో విస్తరింపజేసి ఫలింపచేసి పరిశుద్ధాత్మ మేలుతో తృప్తిపరచమని యేసుక్రీస్తు ఉన్నత నామములో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి, ఆమెన్. మహిమాస్వరూపుడైన దేవాదేవుని బిడ్డలారా, ఈ నెల 25వ తారీఖున మహిమాస్వరూపుని క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. మీరందరూ ప్రత్యేకంగా ప్రభుపాద సన్నిధిలో ప్రార్థించండి, దేవుని మహింపరచండి, ఘనపరచండి. మీరు ఎక్కడున్నా మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఒకవేళ దేవాదేవుడు మిమ్మలను ప్రేరేపిస్తే మీ విలువైన క్రిస్మస్ కానుకను పంపించండి. ఫోన్పే నెంబర్, గూగుల్ నెంబర్ 9440442637. తప్పకుండా మీ యొక్క విలువైన కానుకను పంపించండి. ప్రభు పాదసన్నిధిలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. దేవాదేవుని యొక్క శాశ్వత కృప మీతో ఉండి మీ కుటుంబంతో ఉండి మీకు జయము విజయము అనుగ్రహించి ఆయన కృపలో మిమ్మల్ని బలపరచునుగాక.
ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.